దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రేపు గురువారం కదా. మనం ప్రతి గురువారము ఎవరో ఒకరికి భిక్షను ఇస్తూ ఉంటాము. వారు చాలా ఆర్తితో స్వీకరించడం కూడా జరుగుతోంది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల. అయితే మేము ఎక్కువగా వృద్ధులకు ఇస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే వారి పరిస్థితులు బాగోకపోయినా ఆ టైంలో ఎవరికి అవసరమో వారికి ఇస్తే దాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారు, వృధా చేయరన్నమాట. అయితే మేము మా బాబు స్కూల్లో ఆయమ్మగా చేసిన ఒక పెద్ద ఆవిడకు భిక్షను ఇచ్చాము. అలా అంటే ఎందుకు చెప్తున్నాము అంటే గనక, చాలామంది అనుకుంటారు, అంటే ఏదో దానాలు చేసేసి మళ్ళీ చేసిన దానాన్ని చెప్పడం ఎందుకు అని చెప్పి. ఎందుకు చెప్తున్నాను అంటే గనక, మనం ఎవరినైనా సంతోష పెడితే భగవంతుడు కూడా మనని ఏదో ఒక రూపంలో సంతోష పెడతాడు. అది ఏ రకంగా అనేది మీకు వీడియో చివర్లో ఒక వృద్ధురాలు మా బాబు స్కూల్లో ఆయమ్మగా చేస్తున్నారని చెప్పాను కదా, ఆ సంతోషాన్ని మనం ఆవిడ మాటల్లోనే వినొచ్చు అనమాట. మనం ఎవరికైనా పెట్టడం నేర్చుకుంటే భగవంతుడు కూడా మన నోరు ఏ విధంగా తీపి చేస్తాడు అనే విషయాన్ని తెలియచేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏమో ఎవరికైనా ఉపయోగపడచ్చేమో అని చెప్పి. కాబట్టి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. భగవంతుడు ఆమె మాటల్లోనే ఆమె సంతోషాన్ని ఎలా చెప్పించాడు అనే విషయాన్ని కూడా చూడండి. మేము ఈవిడికి అవసరమైనప్పుడల్లా ఈవిడికి భిక్షను ఇస్తూ ఉంటాం. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా ఇలాంటి పెద్దవాళ్లకు సహాయం చేస్తే గనక వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే పెద్ద వయసులో వాళ్ళు ఇబ్బంది పడలేరు గనక, మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ఇబ్బంది పడినా మనమంతా ఒకటే మాటగా వారికి సహాయం చేయడానికి ముందుకెళ్దాం. ఇప్పటిదాకా కూడా మీరు అందరూ చాలా మీ యొక్క ప్రోత్సాహాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అందుకు చాలా సంతోషం అండి. అంతే, పిల్లలకి పుట్టినరోజు ఇష్టం కదా, అదే ఎదురు చూసినంత. స్కూల్లో అందరికి పంచిపెట్టావా స్వీట్లు ఇవ్వాలా? మంచిది. పోన్లే పోన్లే అమ్మా, పోన్లే. అది వాళ్ళ మీదే, వాళ్ళ మీదే నీ ప్రాణాలు పెట్టుకున్నావు. అంతే, భగవంతుడే చూస్తాడు.